ఏపీలో కల్తీ మద్యం కేసులో దొరికిన టీడీపీ నేతల్లో ఒకరైన జనార్దన్ రావు వాంగ్మూలం ఆధారంగా వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో జోగి రమేష్ అరెస్టుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడడం వ్యవహారాల్లో అడ్డంగా మీరు దొరికిపోయి దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ను అన్యాయంగా అరెస్ట్ చేశారని జగన్ ఆరోపించారు. ముమ్మాటికి ఇది అక్రమ అరెస్టు అంటూ ఖండించారు. గత 18 నెలలుగా ప్రభుత్వం మీది, పాలన మీది. పట్టుబడ్డ నకిలీ మద్యం మీ హయాంలోనిది. పట్టుబడ్డ వారిలో మీ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మొదలు మీతోనూ, మీ కొడుకుతోనూ, మీ మంత్రులతోనూ, మీ ఎమ్మెల్యేలతోనూ అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నవారే అంటూ చంద్రబాబును ఉద్దేశించి జగన్ వ్యాఖ్యానించారు. మీరు తయారు చేసిన మీ నకిలీ మద్యాన్ని అంతా అమ్మేది మీరు తీసుకువచ్చిన మీ ప్రైవేటు లిక్కర్ షాపుల్లోనే, మీ కార్యకర్తలు, నాయకులు నడిపే బెల్ట్ షాపుల్లోనే, పర్మిట్ రూముల్లోనే. తయారీ మీది, చేసిన వారు మీరు, అమ్మేది మీరే. కానీ బురద జల్లేది, అక్రమ అరెస్టులు చేసేది మాత్రం మా వాళ్ళను అంటారు. నిన్న కసిబుగ్గ తక్కిసలాట కారణమైన ప్రభుత్వ వైఫల్యం నుంచి దృష్టి మళ్లించడానికి, మోందా తుఫాను కారణంగా కుదేలైన రైతు గోడును పక్కదోవ పట్టించడానికి ఈ అక్రమ అరెస్టుకు పాల్పడి దుర్మార్గానికి ఒడిగట్టారని జగన్ ఆరోపించారు. నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేసిన మరుసటి రోజే అరెస్టుకు దిగారంటే చంద్రబాబు మీరు ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతుంది. నకిలీ మద్యం వ్యవహారంలో మీ ప్రమేయమే, మీ మనుషులు ప్రమేయమే లేకపోతే సీబీఐ చేత విచారణకు భయమెందుకు? చంద్రబాబు అని ప్రశ్నించారు. ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని అడిగారు. మీ జేబులో ఉన్న సిట్ మీరు ఏం చెప్తే అది చేస్తుందని. మీరు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. మీ మాఫియా వ్యవహారాల మీద మీరే విచారణ చేయించుకోవడం ఆశాశ్వతం కాదా? ఇట్లాంటి రాక్షస పాలనలో మీ నుంచి ఏమి ఆశించగలమంటూ జగన్ ముగించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.